డబ్బులు అనేది సంపాదిస్తున్నారు కానీ ఇంట్లలో దాచుకుంటారు, లేదంటే గోల్డ్ కొంటారు, లేదంటే రియల్ ఎస్టేట్, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు. కానీ ఎవరు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయరు. స్టాక్ మార్కెట్ అంటే ఏదో అనుకుంటారు. మనం ఒక కంపెనీలో ఇప్పుడు మీరు యూనిక్లో మీరు డైరెక్ట్గా స్టార్ట్ చేశారు. ఇంకొక వ్యక్తి ఏంటంటే నాకు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే టైం లేదు, అంత నాలెడ్జ్ లేదు. నేనేం చేస్తానంటే వేణు కళ్యాణ్ గారిని చూసేసి గుడ్డిగా నమ్మేసి నేను యూనిక్ లైఫ్ టైంలో పెట్టుబడి పెడతాను, నేను నా పని నేను చేసుకుంటాను. ఎస్ బ్యాంక్ షేర్ కొన్నా నేను, అప్పుడు 450, 420 అట్లా ఉండదు దాని షేర్ వాల్యూ. కొన్ని రోజులకి ఏమైందంటే అది ఒక 250 రూపాయలు అయింది. అంటే అప్పుడు 400 రూపాయలు పెట్టి కొన్నవాడి పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు చాలామంది స్టాక్ మార్కెట్ గురించి ఐడియా లేని వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ అవుతున్నారు మ్యూచువల్ ఫండ్కి స్టాక్ మార్కెట్కి. సో ఈ స్టాక్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్కి అసలు డిఫరెన్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే కూడా యాక్చువల్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ స్టాక్ మార్కెటే. అయితే స్టాక్ మార్కెట్లో మనం డైరెక్ట్గా షేర్లు కొంటుంటారు చాలామంది. యాక్చువల్గా అయితే ఫస్ట్ అదే స్టాక్ మార్కెట్ అంటే మనం డైరెక్ట్గా షేర్లు కొనుక్కోవడం, షేర్లు అమ్మడం స్టాక్ మార్కెట్. అయితే ఇక్కడ నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒక కంపెనీ యొక్క భవిష్యత్తు పైననే మన ప్రాఫిట్స్ ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఆ కంపెనీ బాగా రన్ అవుతే లాభం వస్తుంది, రన్ కాకపోతే నష్టం వస్తుంది. అంటే నేను కరెక్ట్ కంపెనీని నేను ఎంచుకోవాలి. సో ఇప్పుడు నాకు వేణు కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, అసోసియేషన్ ఉంది కాబట్టి నాకు యూనిక్ లైఫ్ కంపెనీ ఏంటో నాకు తెలుసు. కానీ బయట వ్యక్తికి తెలియదు. బయట ఒక వ్యక్తి వరంగల్లో ఉన్నాడు, అతనికి తెలియదు అసలు యూనిక్ లైఫ్ కంపెనీ ఎవరు, వేణు కళ్యాణ్ ఎవరు తెలియదు. సో అంటే మీరు ఎంత పని చేస్తారు, ఎంత స్ట్రాటజికల్గా పని చేస్తారని ఎవరు తెలియదు. మీరు ఆ కంపెనీని ఏ స్థాయికి తీసుకెళ్తారో ఎవరికి ఐడియా ఉండదు. సో అటువంటప్పుడు అతను ఎలా ఇన్వెస్ట్ చేస్తాడు? ఇప్పుడు ఇంకొక కంపెనీ ఉంది, సమ్ XYZ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏంటంటే బాగా ప్రచారం చేసుకున్నాడు, లేకపోతే ఏదో చేసుకున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నాసిక్లో జాబ్ చేశాను చెప్పాను కదా, అప్పుడు మా కంపెనీ యొక్క శాలరీ అకౌంట్ ఎస్ బ్యాంక్ అని ఉండేది. మీరు ఉంటారు ఎస్ బ్యాంక్, ఇప్పటికి ఉంది. అప్పుడు ఆ ఎస్ బ్యాంక్ షేర్ కొన్నా నేను. అప్పుడు నేను డైరెక్ట్గా పెట్టేవాడిని షేర్లలో, ఇప్పుడు పెట్టట్లేదు. అప్పుడు 450, 420 అట్లా ఉండేది దాని షేర్ వాల్యూ. అది చూస్తే ఆ బ్యాంక్ చూస్తే ఇది మరొక HDFC బ్యాంక్ అన్న ఫీల్ కలిగింది, తీసుకున్నాను. కొన్ని రోజులకి ఏమైందంటే అది ఒక 250 రూపాయలు అయింది అదే షేర్ వాల్యూ. ఇదేదో తేడా కొట్టేటట్టు ఉంది అని చెప్పేసి దాన్ని అమ్మేశాను. అమ్మేసిన తర్వాత చూస్తే అది 10 రూపాయలు, ఒక్కోసారి 5 రూపాయలకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 20, 25 రూపాయలు ఉంది. అంటే అప్పుడు 400 రూపాయలు పెట్టి కొన్నవాడి పరిస్థితి ఏంటి? అంటే అతను 390, 380 రూపాయలు లాస్ అయ్యాడు కదా. అంటే కొన్ని లక్షల ఒక షేర్ అయితే ఎవరు కొనరు, కొన్ని వేలు లక్షలు పెడతారు. సో ఇటువంటి పరిస్థితులు ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఏది జస్ట్ ఆ ఎస్ బ్యాంకు ఆఫీస్ చూసి ఏదో గుడ్డిగా నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నాము. కానీ దాంట్లో మనకు ఫండమెంటల్స్ చాలా ఉంటాయి తెలుసుకోవాల్సినవి, అది కామన్ మ్యాన్కి తెలియదు. సో ఇటువంటి టైంలో ఏం చేయాలంటే మనం ఒక ఎక్స్పర్ట్ని నమ్మాలి. సో ఆ ఎక్స్పర్ట్ ఎవరు అంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ ఫండ్ మేనేజర్ ఎక్కడ దొరుకుతాడు అంటే కొన్ని ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి, వాటిని మనం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అని అంటాం. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఒక మ్యూచువల్ ఫండ్ ఒక్కొక్క కంపెనీ ఒక ఫండ్ మేనేజర్ రిక్రూట్ చేసుకుంటుంది. ఆ ఫండ్ మేనేజర్ పని ఏంటి అంటే ఒక ఫండ్ ఏర్పాటు చేయడం. అంటే ఇప్పుడు అతని దగ్గర ఒక 10 కంపెనీలు 20 కంపెనీలు అతను ఇన్వెస్ట్ చేస్తాడు మన తరపున. సో ఒక పలానా యూనిక్ లైఫ్ కంపెనీ, ఇంకొక XYZ కంపెనీ, ఇంకొక DMart లేకపోతే HDFC, ఇవన్నీ కలిపి ఒక 20 కంపెనీల లిస్ట్ తయారు చేస్తాడు. అతను ఏమనుకుంటాడంటే ఈ కంపెనీలు మంచి ప్రాఫిట్స్ ఇస్తాయి అన్న ఉద్దేశంతో అతను దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. మనం ఆ ఫండ్ మేనేజర్ని నమ్మి మనం డబ్బులు పెడతాం. ఆ ఫండ్ మేనేజర్ ఎట్లాగో మనకు మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతనికి మనం కొంత 0.5%, 1% మనం అతనికి ఎక్స్పెన్స్ రేషియో రూపంలో, ఖర్చుల రూపంలో ఇస్తాం. అంటే మనం ఒక 100 రూపాయలు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే, సపోజ్ షేర్ మార్కెట్లో 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 100కి 100 మనకు షేర్ వస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే మీరు ఏ మూమెంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తారో 99 రూపాయలు ఇన్వెస్ట్ అవుతాయి, 1 రూపీ వెళ్ళిపోద్ది ఫండ్కి ఆల్రెడీ. సో అంటే మన తరపున ఒక వ్యక్తి మనకు ఉంటే, అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ 0.5%, 1% మధ్యలో ఒకటి తింటున్నాడు కదా, మనకు దాంట్లో స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ రిటర్న్స్ బాగా వస్తాయి కదా అనుకుంటారు. కానీ ఇక్కడ 1% చూసుకుంటారు, కానీ అతను మీకు 10%, 15% ఎక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు. స్టాక్ మార్కెట్లో ఇప్పుడు నేను ఎస్ బ్యాంక్ కొన్నాను. సపోజ్ ఇదే ఎస్ బ్యాంక్ షేర్ కనుక మ్యూచువల్ ఫండ్లో ఉందనుకోండి, ఆ ఫండ్ మీద ఏం చేస్తాడు, అతనికి తెలిసిపోద్ది 400 నుంచి 410 రాగానే ఇదేదో తేడా ఉంది, దీంట్లో ఈ కంపెనీలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
తర్వాత అక్కడ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ప్లస్ దాంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి, ప్రాక్టికల్ ఇష్యూస్ ఏమున్నాయి, ఇలాంటివి తెలిసిపోతాయి అనమాట. సో ఇలాంటి ఇంటర్నల్ మ్యాటర్స్ అని వాళ్ళకి తెలిసినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని తీసేసి ఇమీడియట్గా అతను వేరే కంపెనీది రీప్లేస్ చేస్తాడు. మనం ఆ పని చేయలేము. మనం ఏదో మన పనిలో ఉండి ఆ ఎస్ బ్యాంక్లో మేనేజ్మెంట్ ఏం చేస్తుందో ఎవరికి ఏం తెలుసు. సో ఇవన్నీ మనకు ఐడియా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిమెంట్ కంపెనీలో పనిచేస్తుండేవాడిని. ఆ కంపెనీ షేర్ వాల్యూ చాలా బాగుండేది అనమాట. బయట చూడడానికి మంచి పేరు. కానీ నేను కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీ గురించి నాకు బాగా తెలుసు. ఆ కంపెనీ నడవదని నాకు తెలుసు. ఎందుకంటే ఆ కంపెనీ మొత్తం నా మీద డిపెండ్ అయి ఉండేది. అంటే ఒక శ్రీనివాస్ చీకటి వచ్చి ఆ కంపెనీని నడిపిస్తే నడుస్తుంది, ఇంకా ఫలానా XYZ వస్తే నడిపిస్తే నడవదు. ఎందుకు అంటే నేను నా టాలెంట్ మీద నడిపిస్తాను, నా అబ్జర్వేషన్ కావచ్చు, నా ఎక్స్పీరియన్స్ కావచ్చు. ఇంకా వేరే వ్యక్తి వచ్చాడనుకోండి అది నడవదు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమైందంటే అప్పుడు కంపెనీ బాగా నడుస్తుంది. కానీ ఒక కామన్ మ్యాన్ షేర్ కొన్న అతనికి తెలియదు ఇది శ్రీనివాస్ చీకటి నడిపిస్తున్నాడని అతనికి తెలియదు. ఏ మూమెంట్లో అయితే నేను ఆ కంపెనీ నుంచి బయటకు వస్తానో ఆ కంపెనీ లాస్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆ షేర్ కొన్న వ్యక్తి పరిస్థితి ఇదైపోద్ది. సో అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఉండడం ఏమైందంటే మనకు ఒక మధ్యవర్తి ఉంటాడు, ఒక ఫండ్ మ్యాన్ ఉంటాడు. సో అది చాలా సేఫ్ అనమాట. ఈవెన్ మీకు కూడా తెలిసే ఉంటుంది, చార్టర్డ్ అకౌంటెంట్స్, CMAs, CFAs చాలామంది కూడా, ఈవెన్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా ఎవ్వరు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఎవరు పెట్టట్లేదు. అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్తున్నారు. దానివల్ల ఏమైందంటే మనకొక టైం సేవ్ అవుద్ది. తర్వాత మన ప్రొఫెషన్ మనం చేసుకోవచ్చు. అంటే ఇంకోటి అల్టిమేట్గా ఏంటంటే అల్టిమేట్గా మనకు రావాల్సిందంటే మన పర్సనల్ ఇన్కమే. ఫస్ట్ మన ఇన్కమ్ లెవెల్స్ పెంచుకోవాలి, దాని తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయాలి. కానీ మనం స్టాక్ మార్కెట్లోనే ఎక్కువ వస్తుందని చెప్పేసి చేసేస్తే ఏమైందంటే మనకు ఇది అఫ్కోర్స్ చాలామంది ఇప్పుడు ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు ఓకే. ఇప్పుడు ఈవెన్ నేను డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోగలుగుతాను, నాకు తెలుసు. కానీ నేను ఆ టైం కూడా ఎందుకు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి? నేను నా ప్రొఫెషన్ మీద ఇన్వెస్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. దాన్ని నేను మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అనుకోండి, అది నాకు రిటర్న్స్ ఇస్తుంది. సో ఇది బేసికల్గా ఇదనమాట డిఫరెన్స్. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ఈరోజు అవేర్నెస్ కూడా చాలా పెరిగింది. అవును సార్. లైక్ ధోని లాంటి వాళ్ళు కూడా, సచిన్ లాంటి వాళ్ళు కూడా వచ్చి యాడ్స్ కూడా ఇస్తున్నారు టీవీలో. సో కానీ చాలామందికి చేయాలని ఉంది. ఇప్పుడు మన లాంటి పాడ్కాస్ట్ విన్న తర్వాత కూడా రియలైజ్ అవుతారు. కానీ ఈ మధ్యకాలంలో ఇంకో ప్రాబ్లం ఫేస్ చేస్తుందంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది తెలియట్లేదు మ్యూచువల్ ఫండ్లో. రెండోది వచ్చేసి మ్యూచువల్ ఫండ్లో కూడా చాలా ఫండ్స్ ఉంటాయి కదా, అసలు ఆ ఫండ్స్ రిలేటెడ్ కూడా క్లారిటీ అనేది ఉండట్లేదు. సో ఇప్పుడు కొంచెం క్లారిటీ ఇవ్వండి, అసలు మ్యూచువల్ ఫండ్లో ఎలాంటి ఫండ్స్ ఉంటాయి అండ్ దాంట్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ సోర్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అండ్ దాన్ని మనం ఎట్లా ఫర్దర్ కూడా ట్రాక్ చేసుకుంటట్టు ఉండాలి. ఎందుకంటే చాలామందికి ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్ ఒక ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు కూడా అర్థమైంది మీరు చెప్పిన తర్వాత. నెక్స్ట్ ఏం చేయాలనేది చాలామందికి మిస్ అవుతుంది ఇక్కడ. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనకు బేసికల్గా రిస్క్ను బట్టి మనం ఫండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అయితే మనము సబ్జెక్ట్లోకి వెళ్తే చాలా ఉంటాయి టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఓకే. లాజికల్గా చెప్పాలంటే రిస్క్ ఎక్కువగా ఉండే ఫండ్స్, రిస్క్ తక్కువగా ఉండే ఫండ్స్, లేకపోతే సగం రిస్క్ ఎక్కువ సగం రిస్క్ తక్కువ, ఇటువంటి ఫండ్స్. ఇంకోటి ఏంటంటే నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే అవకాశం ఉండే ఫండ్స్. ఓకే. లాజికల్గా చెప్తున్నాను నేను. మామూలుగా మన సబ్జెక్ట్ చెప్పాలంటే చాలా ఉంది. ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్ అని ఉంది. ఈక్విటీ ఫండ్స్ ఏం చేస్తాయి అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక డెట్ ఫండ్స్ అని ఉంటాయి. డెట్ ఫండ్స్ ఏంటంటే ఇవి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయవు, ఇవి ఎక్కువగా బాండ్స్లోను లేకపోతే అంటే అవి ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి. దీనివల్ల ఏంటంటే రిస్క్ ఏమి ఉండదు. అంటే నేను 100 రూపాయలు ఇవాళ పెట్టాను అంటే నాకు 100 రూపాయలు అయితే నాకు 100 రూపాయలు సేఫ్గానే ఉంటాయి, కాకపోతే రిటర్న్స్ ఒక 6-7% వస్తాయి. ఇదే ఈక్విటీ ఫండ్స్ అనుకోండి, దాంట్లో రిస్క్ తీసుకున్నాం కాబట్టి మనకు 12%, 15% ఇలా వస్తాయి. ఇక ఇంకోటి ఏంటంటే హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి అనమాట. అంటే సగం రిస్క్ సగం ఈక్విటీ సగం డెట్ ఇలా ఉంటాయి. ఇంకా కొన్ని ఉంటాయి లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి. అంటే నేను ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటే అప్పుడు తీసుకోవాలి ఇంకా, కానీ మళ్ళీ డబ్బులు రిస్క్ పడద్దు. అఫ్కోర్స్ ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇవాళ పెట్టినా రేపు తీసేసుకోవచ్చు. కాకపోతే ఇవాళ పెట్టాము రేపు మార్కెట్ పడిపోయింది అనుకోండి, ఇవాళ 100 రూపాయలు పెడితే రేపు 90 రూపాయలు ఉంది, తీసుకోవాలని అనుకుంటే 90 రూపాయలు ఉంటుంది.
అయితే ఇప్పుడు లిక్విడ్ ఫండ్స్ అనుకోండి, మీరు ఇవాళ 100 రూపాయలు పెడతాడు, రేపు ఖచ్చితంగా 100 అయితే 100కు వస్తాయి, కొద్దో గొప్ప ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట ఓకే. మ్యూచువల్ ఫండ్స్లో. సో ఇప్పుడు ఇందులో కూడా మీరు ఏవైతే ఆప్షన్స్ చెప్పారో ఇందులో కూడా ఏది బెస్ట్ ఆప్షన్ అండ్ ఎక్కడ ఇందులో నుంచి కూడా మేము తీసుకోవాలి అనుకుంటే సోర్స్ ఏంటి నెక్స్ట్? అయితే ఇక్కడ మన ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మన రిస్క్ టాలరెన్స్ ఎంత అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి ఇక్కడ. అంటే ఇప్పుడు ఒక 25 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను రిస్క్ ఎక్కువ తీసుకోగలుగుతాడు. కాబట్టి అతను వెల్త్ క్రియేట్ చేయాలంటే ఎక్కువ రిస్క్ అంటే ఎక్కువ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. ఒక 50 years వ్యక్తి లేదంటే ఒక 60 years వ్యక్తి, అతనికి ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉండొచ్చు అతను, కాబట్టి అతనికి ఇన్కమ్ పొటెన్షియల్ కూడా అప్పుడు తక్కువ ఉంటుంది, కాబట్టి ఇన్కమ్ సంపాదించే స్పాన్ కూడా తక్కువ ఉంటుంది, కాబట్టి అతను ఎక్కువ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఈక్విటీ తగ్గించాలి. అంటే బేసికల్ ఒక రూల్ ఉంటుంది, 100 మైనస్ ఏజ్ అని ఉంటుంది అనమాట. అంటే ఒక 25 years వ్యక్తికి 100 - 25 అంటే 75% ఈక్విటీలో చేయొచ్చు. అదే 50 years అనుకోండి, 100 - 50 అంటే 50% వచ్చింది. సో ఇలా ఉంటుంది అనమాట. అంటే అతని యొక్క ఏజ్ని బట్టి, ఇంకోటి అతని యొక్క ఇన్కమ్ని బట్టి కూడా అతను డిసైడ్ చేసుకోవచ్చు ఎంత ఈక్విటీలో పెట్టాలి, ఎంత డెట్లో పెట్టాలి అని. ఇప్పుడు ఇంకోటి కూడా మన అవసరాన్ని బట్టి కూడా, అంటే నాకు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నాకు డబ్బులు అవసరం, నేను ఇవాళ స్టాక్ మార్కెట్లో, ఇప్పుడు చాలామంది లాస్ట్ ఇయర్ స్టాక్ మార్కెట్లో పెట్టేమన్నారు, అంటే మన వీడియోలు చూసి కానీ ఇవన్నీ. ఇప్పుడు మార్కెట్ డౌన్లో ఉంది, కామెంట్లు పెడుతుంటారు, సార్ నేను అప్పుడు ఇంత పెట్టాను, ఇప్పుడు 16% తగ్గింది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి, నేను మైనస్లో ఉన్నా సార్ అని చెప్తారు. అదే వ్యక్తికి ఏంటంటే 1 year తర్వాత డబ్బులు అవసరం, ఇప్పుడు అతను డ్రా చేసుకుంటే అతను నష్టపోతాడు అతను. సో కాబట్టి ఇమీడియట్గా నాకు డబ్బులు కావాలంటే కుదరదు మ్యూచువల్ ఫండ్స్లో. సో అప్పుడు డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ అటువంటి వాటిలో పెట్టుకోవాలి. ఈక్విటీ ఫండ్స్లో పెట్టాలి అంటే అతను కనీసం ఒక 6 years అయినా పెట్టగలిగి ఉండాలి, అట్లయితేనే అతను ఈక్విటీలో పెట్టాలి, లేదంటే మిగతా ఫండ్స్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటే ఇది లాంగ్ టర్మ్ గేమ్ అంటారు. అవును. ఓకే.